హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి. కాకతీయ కాలనీ చెంగిచెర్ల అని వస్తుంది. అదే డైరెక్ట్ లొకేషన్. ఎవరిని అడగాల్సిన పనే లేదన్న. అయితే ఈరోజు మీ ముందుకి ఇటియోస్ లీవా జీడీ వర్షన్ 2016 5వ నెల మ్యానుఫ్యాక్చరింగ్, 12వ నెల రిజిస్ట్రేషన్. అంటే 2031 12వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. సెకండ్ ఓనర్, 1,13,000 కిలోమీటర్ తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉన్నది. A to Z వెహికల్ అయితే ఒరిజినల్ ఉందన్న. చిన్న చిన్న మైనస్లు అయితే ఉన్నాయి. ఆ మైనస్లు ఏందో నేను వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ కార్ అండి. మీకు 20 వరకు మైలేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటియోస్ అంటే టొయోటా ఇంజన్, 5 లక్షల వరకు ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే టొయోటా ఇంజన్ అందరికీ తెలుసు, డీజిల్ కార్లు చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటాయి. ఇక చిన్న చిన్న మైనస్లు ఏమి ఉన్నాయో అవి మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి. బంపర్ పెయింట్ అయింది. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్. బ్యానెట్ కొంచెం కలర్ కూడా లైట్గా అక్కడక్కడక్కడ షేడ్ అయింది. అద్దం వచ్చేసి 2016దే ఉంది. ఇది కూడా చూసాను, 16 ఉంది. ఇది 16 ఉంది. ఇది మారింది. ఈ బ్యాక్ సైడ్ ఒకటి మారింది, ఫ్రంట్ మారలే, ఇది మారింది. ముందట టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయన్న. చూడండి, సీల్ టైర్లు ఉన్నాయి. ముందట 2 టైర్లు సీల్ టైర్లే ఉన్నాయి. ఇక వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. ఇది మనం చూసే లెఫ్ట్ సైడ్ వ్యూ. చూడండి, చాలా నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ వ్యూ. డోర్లు కూడా ఒరిజినలే ఉన్నాయి. ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ మొత్తం చాలా నీట్గా ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగ్లు అయితే రావడం జరుగుతుంది. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఒక 60%గా ఉంది. ఇది కూడా అంతే, ఒక 60%. ముందటనే 100%, వెనకాలనో 60% ఉన్నాయి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ. డిక్కీ ఓపెన్ చేసాము. డిక్కీ కూడా ఒరిజినలే ఉంది. కార్ యొక్క కవరు, క్లాత్ చూడండి. ఈ టైర్ కూడా ఒక 50% ఉంది, ఎక్కడ రస్ట్ అయితే రాలేదు. వీల్ పాన, జాకీ అంతా కిట్టు మొత్తం ఉన్నది. కార్ కవర్ ఉంది, అన్నీ ఉన్నాయి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది చూడండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ. ఓకే, A to Z ఒరిజినలే ఉంది. చిన్న చిన్న టచ్అప్లు అయితే అయినాయి. టచ్అప్లు అయితే పెయింట్ వేసుకున్నారు, కానీ డోర్లు మాత్రం ఒరిజినలే ఉన్నాయి. ఒరిజినల్ ఉంది. అద్దాలు కూడా ఒరిజినలే ఉన్నాయి, మారలేదు. ఒక బ్యాక్ అద్దం ఒకటే మారింది. 2 ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగు. చిన్న మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉన్నది చూడండి. మాన్యువల్ గేర్స్. రీడింగ్ కూడా చూడండి, 1,13,910 కిలోమీటర్లు. వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఎలాంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. మనం ఏసీ అయితే ఆన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది. ఓకే, ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది ఏసీ. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చూడండి, సైలెంట్ ఉంది. ఇంజన్ మాత్రం బీటింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది.
అప్రాన్స్ కూడా చూడండి, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఎగ్జాక్ట్ బ్యాటరీ కొత్తదే ఉంది, పట్టి కూడా ఒరిజినలే ఉంది. ఒక బ్యానెట్ మాత్రం రీప్లేస్ అయింది, అద్దం మారలేదు, బ్యానెట్ రీప్లేస్ అయింది అంతే. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఆయిల్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, ఆయిల్ చేంజ్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది అన్న. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్, టయోటా ఇంజన్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది అన్న. వీడియో మొత్తం రివ్యూ చేశారుగా. బ్యానెట్ ఒకటే రీప్లేస్ అయింది, అద్దం రీప్లేస్ కావాలి అంటే చిన్నగా ఏదో అయినట్టుంది అంతే. కానీ ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక వెహికల్ యొక్క ధర వచ్చేసి కస్టమర్ అయితే 4,10,000 రూపాయలుగా చెప్తున్నారు. ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. మీరు కూడా ఎవరైనా కారు అమ్మాలనుకుంటే ఇదే నెంబర్కి మీ కారు యొక్క ఫోటోలు పంపించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.